హాయ్, ఈ వీడియోలో మనం గ్రామర్స్ గురించి చూద్దాం. ఓకే, సో నోట్స్ రాసుకోవద్దు, మీకు లెక్చర్ నోట్స్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నా వీడియోని 2x స్పీడ్లో చూడండి. కుదిరితే మీకు కష్టం కాకపోతే, ఇబ్బంది కలగకపోతే లైక్ చేయండి. మీకు నిజంగా నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ అని. మీకు చాలా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో గ్రామర్ అంటే ఏంటంటే, గ్రామర్లో 4 థింగ్స్ ఉంటాయి. వర్టిసెస్ ఉంటాయి, టర్మినల్స్ ఉంటాయి, ప్రొడక్షన్స్ ఉంటాయి, అండ్ స్టార్ట్ సింబల్ ఉంటుంది. వర్టిసెస్, టర్మినల్స్, ప్రొడక్షన్స్ అండ్ స్టార్ట్ సింబల్. మీరు కనుక ఈ గ్రామర్ చూసారంటే మీకు ఎగ్జామ్లో క్లియర్గా ఇస్తారు ఏవి వర్టిసెస్, ఏవి టర్మినల్స్ అని. జనరల్గా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం వర్టిసెస్కి, టర్మినల్స్కి స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వర్టిసెస్ వచ్చేసి ఒకే ఒక వర్టెక్స్ ఉంది ఏ, టర్మినల్ వచ్చేసి ఒకే ఒక టర్మినల్ ఉంది స్మాల్ ఏ. జనరల్గా వర్టిసెస్ టర్మినల్స్ ఫైనైట్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉండవు, నాన్ ఎంటీ ఉంటాయి. ప్రొడక్షన్స్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని ప్రొడక్షన్స్ అంటాం, రూల్స్. అలాగే స్టార్ట్ సింబల్ ఉంటుంది. జనరల్గా వాళ్ళు ఏంది స్టార్ట్ సింబల్ ఏంటో మన ఎగ్జామ్లో చెప్తారు, కానీ ఫస్ట్ ప్రొడక్షన్ లెఫ్ట్ సైడ్ని మనం నార్మల్గా కన్వెన్షనల్ స్టార్ట్ సింబల్ అనుకుంటాం. ఫస్ట్ ప్రొడక్షన్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్, ఇది స్టార్ట్ సింబల్ అనుకుంటాం. మీకు కనుక లెఫ్ట్ సైడ్ రెండు ఈక్వల్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ రెండు సేమ్ ఉంది అనుకోండి, ఏ అండ్ ఏ, మీరు దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏ డిరైవ్స్ ఏ ఆర్ స్మాల్ ఏ, ఇలా కూడా రాయొచ్చు. ఏ డిరైవ్స్ ఏ ఆర్ స్మాల్ ఏ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎ గివెన్ లాంగ్వేజ్ దేర్ కెన్ బి ఎనీ నెంబర్ ఆఫ్ గ్రామర్స్. అంటే ఒక లాంగ్వేజ్ కి ఎన్ని గ్రామర్స్ అయినా ఉండొచ్చు, ఒక లాంగ్వేజ్ కి ఎన్ని ఫైనైట్ ఆటోమేటిక్స్ అయినా ఉండొచ్చు, అలాగే ఒక లాంగ్వేజ్ కి ఎన్ని గ్రామర్స్ అయినా ఉండొచ్చు. ఈ లాంగ్వేజ్ చూద్దాం. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ గ్రామర్ ఎందుకు తీసుకున్నానంటే, డెరివేషన్ ట్రీ, డెరివేషన్ మెథడ్ అని రెండు ఉంటాయి. డెరివేషన్ ట్రీ, డెరివేషన్. ఓకే, ఒకవేళ మనం బిని డిరైవ్ చేద్దాం అనుకుందాం, దానికి ట్రీ ఎలా వచ్చింది అంటే ఎస్ డిరైవ్స్ ఈ మూడు వస్తాయి. ఎస్ డిరైవ్స్ ఏ ఎస్ బి, ఎస్ డిరైవ్స్ ఏబి. ఇది ట్రీ అంటారు, దీన్ని డెరివేషన్ ట్రీ అంటారు. మీరు ట్రీ రాసిన తర్వాత టాప్ టు డౌన్, లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి. టాప్ టు డౌన్, లెఫ్ట్ టు రైట్. ఏ వచ్చింది కాబట్టి ఏ రాయండి, ఏ వచ్చింది కాబట్టి ఏ రాయండి. బి వచ్చింది కాబట్టి బి రాయండి, బి వచ్చింది కాబట్టి బి రాయండి. దీన్ని ఏమంటారంటే ఈల్డ్ ఆఫ్ ది ట్రీ అంటారు. ఈల్డ్ ఆఫ్ ది ట్రీ, దీని పేరు డెరివేషన్ ట్రీ, ఇది ఈల్డ్ ఆఫ్ ది ట్రీ అంటారు. ఓకే, డెరివేషన్ మెథడ్ చూద్దాం. చూడండి, ఎస్ డిరైవ్స్ ఏ ఎస్ బి. ఇప్పుడు ఎస్ ప్లేస్ లో ఏబి పెట్టండి. ఎస్ ప్లేస్ లో ఏబి పెడితే ఏ బి బి. దీన్ని డెరివేషన్ అంటారు, దీన్ని డెరివేషన్ ట్రీ అంటారు, దీన్ని డెరివేషన్ అంటారు. ఇన్ఫాక్ట్ ఇది ఏం జనరేట్ చేస్తుందంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ని, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ని జనరేట్ చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా ఏ క్రియేట్ అయితే బి క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎవ్రీ ఏ దెర్ ఇస్ ఎ బి, ప్రతి ఏకి ఒక బి వచ్చేస్తుంది. ఇది వెళ్తానే ఉంటుంది, దాన్ని ఆపాలంటే ఇది పెట్టాలి మధ్యలో. సో ఎస్ వెళ్తానే ఉంటుంది, ఆపాలంటే ఏబిని పెట్టాలి. ఇది స్టాపర్. స్టాపర్ మళ్ళీ స్టాపర్ లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీసే ఉన్నాయి. అందుకని చెప్పి ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఇది ఏ స్టార్ బి స్టార్ కాదు, ఇది ఏ స్టార్ బి స్టార్ కాదు. ఏ స్టార్ బి స్టార్ లో ఏ ఎంతైనా రావచ్చు, బి ఎంతైనా రావచ్చు. ఏ స్టార్ బి స్టార్ ఏంటి, ఏ పవర్ ఎన్ బి పవర్ ఎం. ఇక్కడ ఏ ప్లస్ పెడతా, ఇది ఏ ప్లస్ బి ప్లస్ కాదు. ఏ పవర్ ఎన్ బి పవర్ ఎం సచ్ దట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది చాలా పెద్ద లాంగ్వేజ్, ఇది దాని సబ్సెట్. అంటే ఈ లాంగ్వేజ్ దాని సబ్సెట్. ఓకే, రెగ్యులర్ గ్రామర్స్ ని 2 టైప్స్. గ్రామర్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది టైప్ రెగ్యులర్ గ్రామర్స్. దాన్ని టైప్ 3 గ్రామర్ అని కూడా అంటాము.
మిలియన్ గ్రామర్స్ అన్ని తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్ గ్రామర్స్ అంటే ఏంటో చూద్దాం. రెగ్యులర్ గ్రామర్స్ 2 టైప్స్ ఉంటాయి. లెఫ్ట్ లీనియర్ గ్రామర్, రైట్ లీనియర్ గ్రామర్ అని 2 టైప్స్ ఉంటాయి. లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటంటే ప్రతి ప్రొడక్షన్లో ఒకే టర్మినల్, ఒకే వేరియబుల్ ఉండాలి. ఆ వేరియబుల్ లెఫ్ట్ మోస్ట్ ఉండాలి. దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, లేకపోతే అసలు ఒక వేరియబుల్ కూడా లేకుండా ఏమైనా ఉండొచ్చు. అంటే ఏ బి ఈ రెండు వర్టిసెస్, ఆల్ఫా బీటా కెన్ బి ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్. అంటే మీరు ఇలా రాశారు అనుకోండి, ఎస్ డిరైవ్స్ ఏ ఆర్ బిఏఏ ఆర్ బి రాశారు అనుకోండి, ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్. ఎందుకనంటే ప్రతి ప్రొడక్షన్ లో లెఫ్ట్ మోస్ట్ సింబల్ వేరియబుల్ అయింది, లెఫ్ట్ మోస్ట్ సింబల్ వేరియబుల్ అయింది, లేకపోతే అసలు లేదు, నో ప్రాబ్లం. అసలు లేకపోతే ఇంకా సుఖం. ఓకే. రైట్ లీనియర్ గ్రామర్ ఏంటి? ప్రతి ప్రొడక్షన్ లో వేరియబుల్ రైట్ మోస్ట్ ఉంటుంది, దాని ముందు ఏమైనా ఉండొచ్చు, లేకపోతే అసలు వేరియబుల్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఏ కామా బి వేరియబుల్స్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు టెర్మినల్ స్టార్. అంటే ఆల్ఫా బీటా అన్ని సింబల్స్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఎస్ డిరైవ్స్ ఏ ఆర్ బి ఆర్ బి ఇలా ఉందనుకోండి, మీకు రైట్ మోస్ట్ సైడ్ రైట్ మోస్ట్ వేరియబుల్ ఏ వచ్చింది. ఇక్కడ కూడా రైట్ మోస్ట్ వేరియబుల్ బి వచ్చింది. అంటే వేరియబుల్స్ ఉంటే, అంటే వర్టిసెస్ ఉంటే, ఆ వర్టిసెస్ రైట్ మోస్ట్ లోనే వస్తే ఒకే వర్టెక్స్ కనుకుంటే, లేకపోతే అసలు లేకుండా ఉన్నా పర్వాలేదు, దాన్ని రైట్ లీనియర్ గ్రామర్ అంటాం. ఓకే. ఇది లెఫ్ట్ లీనియర్, ఇది రైట్ లీనియర్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం. రెగ్యులర్ గ్రామర్స్ కనుక చూసుకుంటే అవి ఎప్పుడు రెగ్యులర్ లాంగ్వేజ్ ని జనరేట్ చేస్తాయి. ఇందాక మీకు చెప్పిన రెండు గ్రామర్స్ రెగ్యులర్ గ్రామర్స్, అవి ఎప్పుడు రెగ్యులర్ లాంగ్వేజ్ ని జనరేట్ చేస్తాయి. కానీ అప్పుడప్పుడు నాన్ రెగ్యులర్ గ్రామర్స్ కూడా రెగ్యులర్ లాంగ్వేజెస్ జనరేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకే. కానీ ప్రతి రెగ్యులర్ లాంగ్వేజ్ కి అట్లీస్ట్ ఒక లెఫ్ట్ లీనియర్ గ్రామర్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక రైట్ లీనియర్ గ్రామర్ ఉంటుంది. మోర్ దాన్ వన్ కూడా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఒకటి మాత్రం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లాంగ్వేజ్ 5 అనుకోండి, దీనికి గ్రామర్ ఎలా రాయాలి? 5 అనే సింబల్ మీరు ఇలా రాద్దాం అనుకోవచ్చు, ఎస్ డిరైవ్స్ 5 అని. కానీ 5 అనే సింబల్ మనకి లేదు, ఇది టెర్మినల్ కాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక ప్రొడక్షన్ ఇస్తాం, టెర్మినల్స్ మాత్రం ఇవ్వం, ఇలా ఇచ్చి వదిలేస్తాం. ఇదేమి జనరేట్ చేయదు, ఎందుకని అక్కడ టెర్మినల్స్ లేవు, ఏం జనరేట్ చేస్తుంది. కానీ మీరు నాన్ ఎంప్టీ పెట్టకూడదు. అట్లీస్ట్ ఒక ప్రొడక్షన్ అయినా ఉండాలి. ప్రతి లాంగ్వేజ్ కి ప్రొడక్షన్స్ ఉండాలి. అంటే మీరు ఇక్కడ కనుక చూస్తే ప్రొడక్షన్స్ నాన్ ఎంప్టీ సెట్, అట్లీస్ట్ ఒక ప్రొడక్షన్ అన్నా ఉండాలి. అందుకని చెప్పి నేను ఎస్ డిరైవ్స్ ఏ పెట్టాను. ఇదేమి డిరైవ్ చేయదు, కాబట్టి లాంగ్వేజ్ 5. నా లాంగ్వేజ్ ఎప్సిలాన్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ పెట్టేయచ్చు. లాంగ్వేజ్ ఏ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ ఏ పెట్టేయచ్చు. లాంగ్వేజ్ ఏ కామా బి ఉందనుకోండి, డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ ఏ, ఎస్ డిరైవ్స్ బి పెట్టేయచ్చు. ఆ రెండింటికి కలిపేసి ఎస్ డిరైవ్స్ ఏ ఆర్ బి పెట్టేయచ్చు, ఎస్ డిరైవ్స్ ఏ ఆర్ బి పెట్టేయచ్చు. లాంగ్వేజ్ ఏ స్టార్ ఉందనుకోండి, దాన్ని ఇలా రాయొచ్చు, ఏఏ ఆర్ ఎప్సిలాన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎప్సిలాన్ జనరేట్ అవుతుంది డైరెక్ట్ గా. అలా కాకుండా ఒక ఏ కావాలంటే ఏఏ పెట్టండి, ఒక ఏ జనరేట్ అవుతుంది. అలా కాకుండా 2 ఏలు కావాలంటే ఏఏ పెట్టండి, 2 ఏలు జనరేట్ అవుతున్నాయి. అలా ఎన్ని ఏలైనా జనరేట్ అవుతాయి. ఎప్సిలాన్ జనరేట్ అయింది, ఏ జనరేట్ అవుతుంది, అందుకని చెప్పి ఇది ఏ స్టార్. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే వర్క్ అయింది. ఇప్పుడు ఒక ఎప్సిలాన్ కావాలంటే డైరెక్ట్ గా ఏ డిరైవ్స్ ఎప్సిలాన్. అదే కనుక ఒక ఏ కావాలంటే ఏ డిరైవ్స్ ఏ డిరైవ్స్ ఎప్సిలాన్, ఒక ఏ వచ్చేసింది. 2 ఏలు కావాలంటే ఏ డిరైవ్స్ ఏ డిరైవ్స్ ఏఏ, ఒక ఎప్సిలాన్ పెట్టండి, 2 ఏలు వచ్చేస్తాయి. అలాగే మీరు దీన్ని కూడా వాడచ్చు, ఎస్ డిరైవ్స్ ఎస్ఎస్ ఏఏ. సో మీకు ఎప్సిలాన్ కావాలంటే డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ వచ్చేసింది. ఒక సింగిల్ ఏ కావాలంటే డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ ఏ వచ్చింది. 2 ఏలు కావాలంటే ఎస్ డిరైవ్స్ ఎస్ఎస్ వచ్చింది, ఎస్ డిరైవ్స్ ఏ, ఎస్ డిరైవ్స్ ఏ.
కానీ నేను 2L ఇంకో రకంగా కూడా జనరేట్ చేస్తాను. S derives SS, మళ్ళీ ఇక్కడ SS పెడతాను, దీన్ని ఎప్సిలాన్ చేస్తాను, దీన్ని A చేస్తాను. అంటే ఒకే స్ట్రింగ్ కి ఏకి 2 ట్రీస్ వచ్చినాయి. ఇదొక ట్రీ వచ్చింది, ఇదొక ట్రీ వచ్చింది. అలాంటప్పుడు ఆ లాంగ్వేజ్ ఏమంటారంటే, ఆ గ్రామర్ ఏమంటారంటే అంబిగ్యూస్ గ్రామర్ అంటారు. అంటే ఫర్ ఎ గివెన్ స్ట్రింగ్ ఇఫ్ దెర్ ఆర్ 2 డెరివేషన్ ట్రీస్ దెన్ ది గ్రామర్ ఈస్ అంబిగ్యూస్. ఇది అంబిగ్యూస్ గ్రామర్. ఇది అంబిగ్యూస్ గ్రామర్. కానీ 3 ఈ లాంగ్వేజ్ జనరేట్ చేస్తాయి. ఇది చూడండి, X star, X can be anything. ఇది కనుక చూస్తే మీరు S ఎప్సిలాన్ జనరేట్ చేస్తుంది, లేకపోతే SX జనరేట్ చేసిద్ది, SX జనరేట్ చేసిద్ది, SX జనరేట్ చేసిద్ది, SX జనరేట్ చేసిద్ది, సో ఆన్ X జనరేట్ చేసిద్ది. ఎక్కడో చోట ఎప్సిలాన్ ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎన్ని Xలు కాబట్టి అన్ని Xలు వచ్చినాయి. కాబట్టి ఇది X star అనే లాంగ్వేజ్ కి ఇది సూటబుల్ గ్రామర్. ఇప్పుడే మనం A star చూసాం కదా, సేమ్. మనం ఇప్పుడే చూసాం కదా, సేమ్. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే X can be anything. ఓకే, మీరు 110 స్టార్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు X ప్లేస్ లో 110 పెట్టేసేయండి. S derives S110 or ఎప్సిలాన్. ఇది 110 స్టార్ ని జనరేట్ చేసింది. ఓకే, X ప్లస్ లో ఏమైనా పెట్టుకోండి. X ప్లస్ కావాలి, ఇందాక X స్టార్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఎప్సిలాన్ తో ఆపుతున్నాం. X ప్లస్ కావాలంటే ఏం చేయాలి, స్మాలెస్ట్ స్ట్రింగ్ X అవ్వాలి, కాబట్టి X పెడుతున్నాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎప్సిలాన్ వీఆర్ పుట్టింగ్ X అనమాట. సో మినిమం X జనరేట్ అయింది, ఎప్సిలాన్ జనరేట్ అవ్వదు. అందుకని చెప్పి ఇది X ప్లస్, నాట్ X స్టార్. ఈ గ్రామర్ చూడండి, S derives XS or Y, అంటే S నుంచి డైరెక్ట్ గా మీకు కావాలంటే Y జనరేట్ అవుతుంది, లేకపోతే XS జనరేట్ అవుతుంది, Y జనరేట్ అవుతుంది, లేకపోతే XS జనరేట్ అవుతుంది, Y జనరేట్ అవుతుంది. ఇలాగా మీరు చూసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ X అయితే జనరేట్ అవుతుంది, X స్టార్ Y. స్టార్ ఎందుకు పెట్టాము ఇక్కడ, ఓన్లీ Y కూడా జనరేట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ ఎప్సిలాన్ కూడా జనరేట్ అవుతుంది. సో X స్టార్ Y, ఎన్ని X అయితే జనరేట్ అవుతాయి, లాస్ట్ లో మాత్రం Y జనరేట్ అయింది. ఇది చూడండి, S నుంచి డైరెక్ట్ గా Y జనరేట్ చేయొచ్చు. ఈ XY ఏమైనా పెట్టుకోవచ్చు మీరు, 10, 01, 110 ఆర్ AB, ABC ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో X అండ్ Y ఆర్ ప్లేస్ హోల్డర్స్ ఇక్కడ. ఇప్పుడు S డైరెక్ట్ గా Y జనరేట్ చేస్తుంది, లేకపోతే SX జనరేట్ చేస్తుంది, Y జనరేట్ చేస్తుంది, లేకపోతే SX జనరేట్ చేస్తుంది, SX జనరేట్ చేస్తుంది, Y జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఐదర్ Y ఒకటే జనరేట్ అవుతుంది, లేకపోతే Y పక్కన మీరు కనుక చూస్తే Y తర్వాత X వచ్చింది, ఫస్ట్ Y వస్తుంది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ X అయినా వస్తున్నాయి, కాబట్టి YX స్టార్, ఓన్లీ Y కూడా వస్తుంది కాబట్టి స్టార్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో, ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్లో X ప్లేస్ లో ఏమైనా పెట్టచ్చు, Y ప్లేస్ లో ఏమైనా పెట్టచ్చు కదా. సో మనం అదే చేసాం, X ప్లేస్ లో 01 పెట్టాం, Y ప్లేస్ లో 100 పెట్టాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ 01s అని జనరేట్ చేసింది. ఫైనల్ గా దీన్ని ఆపాలంటే చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ 01s అయినా జనరేట్ చేసింది, ఎన్ని నెంబర్ ఆఫ్ 01s జనరేట్ చేసింది. ఫైనల్ గా దీన్ని ఆపాలంటే మాత్రం 110 పెట్టాలి. అంటే మీకు ఏమొస్తుంది, ఇనిషియల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ 01s అయినా వస్తున్నాయి. సో 01 స్టార్, డైరెక్ట్ గా 110 కూడా వచ్చేసింది కదా, డైరెక్ట్ గా 110 కూడా వచ్చేస్తుంది కదా. అందుకని చెప్పి 01 స్టార్ పెట్టాలి, ఫాలోడ్ బై 110 పెట్టాలి. ఓకే, ఇప్పుడు లాంగ్వేజ్ కనుక యూనియన్ కనుక ఉందనుకోండి, L1 అనే లాంగ్వేజ్ ఉంది ప్లస్ L2 అనే లాంగ్వేజ్ ఉంది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఫస్ట్ ఏ యూజ్ చేసి, అంటే ఫస్ట్ మీరు L1 జనరేట్ చేయొచ్చు ఒక గ్రామర్ యూజ్ చేసి, దాని తర్వాత ఇంకో గ్రామర్ యూజ్ చేసి L2ని జనరేట్ చేయొచ్చు,
L1 ప్లస్ L2 కావాలి కాబట్టి మనం S డిరైవ్స్ A ఆర్ B అని పెట్టచ్చు. ఎందుకని ఏనేమో L1 ని జనరేట్ చేస్తుంది, బీనేమో L2 ని జనరేట్ చేస్తుంది. అలాగే L1 డాట్ L2 కావాలనుకోండి, ఫస్ట్ మీరు ఒక గ్రామర్ యూజ్ చేయండి, దాన్ని యూజ్ చేసి L1 జనరేట్ చేయండి, దాని తర్వాత ఇంకో గ్రామర్ యూజ్ చేయండి, దాన్ని యూజ్ చేసి L2 జనరేట్ చేయండి, అప్పుడు S డిరైవ్స్ ఏబి పెట్టండి, కాంకాటినేట్ చేయండి, ఏని బిని కాంకాటినేట్ చేయండి. ఇలా బై పార్ట్స్ లో మనం చేయొచ్చు, బై పార్ట్స్ లో చేయొచ్చు. ఇప్పుడు ఏ స్టార్ ప్లస్ బి స్టార్ ఉందనుకోండి, ఫస్ట్ ఏ స్టార్ జనరేట్ చేయండి. ఇది ఆల్రెడీ చూసాం మనం, ఏఎస్1. సో S1 ఏమో ఏ స్టార్ జనరేట్ చేస్తుంది, S2 ఏమో బి స్టార్ జనరేట్ చేస్తుంది. S డిరైవ్స్ S1 ఫాలోడ్ బై S2. దీన్ని మళ్ళీ మనం చూస్తాం, S1 ఆర్ S2. దీన్ని మళ్ళీ మనం చూస్తాము. దీంతో అయిపోలేదు, రకరకాలుగా రాస్తాం. డిఫరెంట్ లాంగ్వేజెస్ తీసుకొని డిఫరెంట్ గా గ్రామర్స్ రాస్తాం. ఓకే, గ్రామర్స్ టాపిక్ కొంచెం పెద్దగా ఉంటుంది, మీరు ఇంకా చాలా చేస్తాం, మీకు అర్థమైంది. ఇప్పుడు ఏ ప్లస్ బి స్టార్ కనుకుంటే దానికి రకరకాలుగా రాయొచ్చు. మీరు ఇలా రాయొచ్చు, ఎస్ డిరైవ్స్ ఎస్ఏ ఎస్బి ఎప్సిలాన్ రాయొచ్చు. ఇదేం చేస్తుందంటే ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ డైరెక్ట్ గా డిరైవ్ చేస్తుంది, లేకపోతే ఎస్ఏని జనరేట్ చేస్తుంది, ఏని జనరేట్ చేస్తుంది, లేకపోతే బిని జనరేట్ చేస్తుంది, లేకపోతే ఏని బిని జనరేట్ చేస్తుంది. సో మీకు ఏది కావాలో జనరేట్ అయిపోయింది. ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే, ఈ గ్రామర్ యూజ్ చేస్తే ఎస్ డిరైవ్స్ ఎస్ఏ ఆర్ ఎస్బి ఆర్ ఎప్సిలాన్. అలాగే ఏఎస్ బిఎస్ ఆర్ ఎప్సిలాన్ యూజ్ చేసినా జనరేట్ అయిపోతుంది లాంగ్వేజ్ ఏ ప్లస్ బి స్టార్. అలా కాకుండా ఇది యూజ్ చేసినా ఏ ప్లస్ బి స్టార్ జనరేట్ అయిపోద్ది. ఎస్ డిరైవ్స్ ఎస్ఎస్ ఏ బి ఎప్సిలాన్, ఎందుకంటే డైరెక్ట్ గా ఎప్సిలాన్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఏని కూడా జనరేట్ చేయొచ్చు, ఒక బిని కూడా జనరేట్ చేయొచ్చు, లేకపోతే రెండు సింబల్స్ జనరేట్ చేయొచ్చు, 3 సింబల్స్ జనరేట్ చేయొచ్చు, 8 సింబల్స్ జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా ఏ ప్లస్ బి స్టారే. ఓకే, ఇంకో మెథడ్ మీరు ఇందాక మనం చూసిన మెథడ్ ఏంటి, ఇలా రాస్తే ఏమైంది, ఏ స్టార్ అయింది. ఎందుకని ఎస్ ఏంటి డైరెక్ట్ గా ఎప్సిలాన్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఎస్ ఏమో ఏఎస్ ని జనరేట్ చేసి ఎస్ ఎప్సిలాన్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఎస్ ఏమో ఏఎస్ ని జనరేట్ చేసి మళ్ళీ ఏఎస్ ని జనరేట్ చేసి ఇది ఎప్సిలాన్ జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా జనరేట్ చేయొచ్చు ఏ స్టార్. మరి ఏ ఏంటి, ఏఆర్బి అంటే ఏ ప్లస్ బి, అంటే దీని అర్థం ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్టార్ అని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేనికన్నా స్టార్ వేయాలనుకుంటే ఎక్స్ప్రెషన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 110 స్టార్ కావాలి, దీనికి స్టార్ వేద్దాం అనుకుంటే మీ డైరెక్ట్ గా ఎస్ డిరైవ్స్ 110 ఎస్ ఫాలోడ్ బై ఎప్సిలాన్ పెట్టండి, దీని స్టార్ డిరైవ్ అయిపోయింది. అంటే దీనికి ఈ లాంగ్వేజ్ వచ్చేసింది, 1110 స్టార్ వచ్చేసింది. అదే మీరు ప్లస్ పెట్టాలనుకోండి, స్టార్ ప్లేస్ లో సింపుల్ ప్రీవియస్ దాన్ని తీసుకోండి, ఎప్సిలాన్ తీసేసేయండి, ఎప్సిలాన్ జనరేట్ చేయొద్దు. మినిమల్ స్ట్రింగ్ ఏఆర్బి ఉండాలి. ఓకే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా రాయొద్దు. ఎస్ఏ రాయండి, ఎస్బి రాయండి, లేకపోతే ఏఎస్ రాయండి, బిఎస్ రాయండి, కానీ ఇలా రాయొద్దు, ఏఎస్ ఆర్ ఎస్బి రాయొద్దు, ఇలా రాయొద్దు, ఏఆర్బి రాయొద్దు. లేదా ఇక్కడ ఎప్సిలాన్ పెట్టి చూద్దాం, ఇది ఏ ప్లస్ బి స్టార్ కాదు. ఐదర్ రెండు లెఫ్ట్ లో ఉండాలి, రెండు రైట్ లో ఉండాలి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పెడితే మాత్రం అది ఏ ప్లస్ బి స్టార్ అవ్వదు. ఏమైందంటే ఏఎస్ అయింది, ఫస్ట్ ఎస్ డిరైవ్స్ ఏఎస్ అయింది, దాని తర్వాత ఎస్ డిరైవ్స్ ఏఎస్ అయింది, దాని తర్వాత ఎస్ డిరైవ్స్ ఎస్బి అయింది, దాని తర్వాత ఎస్ డిరైవ్స్ ఏఎస్ అయింది, దాని తర్వాత ఎస్ డిరైవ్స్ ఎస్బి అయింది. ఎస్ ని ఎప్సిలాన్ తో రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఏ వచ్చింది, ఆల్వేస్ ఏలు వచ్చినాయి. ఏస్ అన్ని అయిపోయిన తర్వాత మాత్రమే బీస్ వస్తున్నాయి, అంతే కదా. అది ఏ స్టార్ బి స్టార్ అయింది. ఇది ఈ లాంగ్వేజ్ ఏ స్టార్ బి స్టార్ అయింది. ఓకే, ఏ ప్లస్ బి స్టార్ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే గనక మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఏఎస్ బిఎస్ ఆర్ ఎప్సిలాన్ పెడితే ఇది ఏ ప్లస్ బి స్టార్.
ఈ రెండు కన్ఫ్యూజన్. ఓకే, ఇది వచ్చేసి ఏ స్టార్ బి స్టార్. మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తాం, మీకు అర్థమైంది. ఓకే, ఇది చూడండి, ఎస్ ఏమో ఏఎస్ ఏబిఎస్ లేకపోతే ఏఎస్బి లేకపోతే ఎప్సిలాన్ అనుకోండి. సో ఇది ఏం జనరేట్ చేస్తుందో చూడండి. దీని లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ ఏబిఎస్ ని జనరేట్ చేయొచ్చు, మళ్ళీ ఏబిఎస్ ని జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఎస్బిఎన్ జనరేట్ చేయొచ్చు, మళ్ళీ ఏబిఎస్ ని జనరేట్ చేయొచ్చు. ఫైనల్ గా దీన్ని ఆపడానికి ఎప్సిలాన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఏమవుతుందంటే ఏబి వస్తుంది, ఏబి వస్తుంది, ఏబి వస్తుంది. అన్ని ఏబీలు అయిపోయిన తర్వాత మనం బిఎన్ చూస్తున్నాం. కాబట్టి ఇది ఏబి ఏబి స్టార్ బిఏ స్టార్, ఏబి స్టార్ బిఏ స్టార్. ఓకే, ఇది ఇప్పుడే చూసాం కదా మనం, ఇది ఏ స్టార్ బి స్టార్ మనం జస్ట్ ఇప్పుడే చూసాం. ఇప్పుడు ఎప్సిలాన్ ప్లేస్ లో సి వస్తే ఏమైంది చూడండి. ఇప్పుడు ఎస్ ప్లేస్ లో ఏఎస్ వస్తుంది, ఎస్ ప్లేస్ లో ఏఎస్ వస్తుంది, లేకపోతే ఎస్బి వస్తుంది. కానీ ఎస్ ఆపాలంటే స్టాపర్ సి. ఇప్పుడు దీని కనుక మీరు చూసుకుంటే ఏ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా వస్తున్నాయి ఏ స్టార్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా వస్తున్నాయి ఏ స్టార్, 0 నెంబర్ ఆఫ్ ఏస్ కూడా రావచ్చు. అందుకని స్టార్ పెట్టాను. ఎందుకని డైరెక్ట్ గా దీన్ని తీసుకొని ఓన్లీ బీస్ జనరేట్ చేయొచ్చు, లేదా సి కాదే. ఖచ్చితంగా ఆపాలంటే మాత్రం సి రావాలి. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా రావచ్చు, సి తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా రావచ్చు, 0 నెంబర్ ఆఫ్ బీస్ కూడా రావచ్చు. ఓకే, సో ఇది ఏ స్టార్ సి బి స్టార్. ఇది చూడండి, ఇది ఇప్పుడే చూసాం కదా. ఇది ఎస్ఎక్స్ వైఎక్స్, ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఎక్స్ ప్లస్ వై స్టార్ జనరేట్ చేస్తాయి, ఎక్స్ ప్లస్ వై స్టార్ జనరేట్ చేస్తాయి. కాకపోతే ఎస్ ని ఆపడానికి ఎప్సిలాన్ యూజ్ చేయాల, జెడ్ ని యూజ్ చేసాం. ఇప్పుడు ఇది చూడండి ఏమైందో. ఎస్ వచ్చేసి ఎక్స్ఎస్ ఎక్స్ఎస్ లేకపోతే వైఎస్ లేకపోతే ఎక్స్ఎస్, ఇలా ఎక్స్లు వైలు ఏ కాంబినేషన్ అయినా రావచ్చు. కానీ ఫైనల్ గా దీన్ని ఆపడానికి మాత్రం మనం ఎస్ ని స్టాప్ చేయడానికి జెడ్ యూజ్ చేయాల్సి వచ్చింది. ముందు ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్లు రావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ వైలు రావచ్చు, ఏ ఆర్డర్లోనే రావచ్చు. అందుకని చెప్పి ఎక్స్ ప్లస్ వై స్టార్ పెట్టాం, ఫాలోడ్ బై జెడ్, ఎక్స్ ప్లస్ వై స్టార్ ఫాలోడ్ బై జెడ్. ఇప్పుడు కనుక ఈ ఎస్ అనే సింబల్ లెఫ్ట్ లో ఉంది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఎస్ వచ్చేసి ఎస్ఎక్స్ జనరేట్ చేసింది, ఎస్ వచ్చేసి ఎస్వైని జనరేట్ చేసింది, ఎస్ వచ్చేసి ఎస్ఎక్స్ జనరేట్ చేసింది. ఫైనల్ గా దాన్ని ఆపడానికి జెడ్ యూజ్ చేసాం. ఇప్పుడు మీరు కనుక ఈల్డ్ చూస్తే ఇలా వెళ్తున్నాం. ఫస్ట్ జెడ్ తగిలింది, దాని తర్వాత ఎన్ని ఎక్స్ట్రా అయినా రావచ్చు, ఎన్ని బి అయినా రావచ్చు, ఏ ఆర్డర్ అయినా రావచ్చు, ఎన్ని ఎక్స్ట్రా అయినా రావచ్చు, ఎన్ని వైల్ అయినా రావచ్చు, ఏ ఆర్డర్ అయినా రావచ్చు. కాబట్టి జెడ్ ఫాలోడ్ బై ఎక్స్ ప్లస్ వై స్టార్. ఇప్పుడు సేమ్ మీరు దీన్ని చేయని అవసరం కూడా లేదు, ఇది ఆల్రెడీ చేసాం. ఇప్పుడు ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అని జనరేట్ చేసింది, ఎన్ని నెంబర్ ఆఫ్ 1 zeros అని జనరేట్ చేసింది. ఓకే, సో ఎస్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ 0 1s అయినా జనరేట్ చేసింది, లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ 1 zeros అయినా జనరేట్ చేసింది, 1 zeros అయినా జనరేట్ చేసింది. కానీ ఆపడానికి మాత్రం 1 1 పెట్టి ఆపుతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ 0 1s అయినా రావచ్చు, తర్వాత 1 1 వచ్చింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ 1 zeros అయినా రావచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ 1 zeros అయినా రావచ్చు. కాబట్టి 0 1 స్టార్ 1 0 స్టార్. ఇక్కడ స్టార్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. అక్కడ స్టార్సే పెట్టాలి, ఎందుకంటే ఓన్లీ 1 1 వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. కాబట్టి ఇదేమి రాకపోవచ్చు, ఇదేమి రాకపోవచ్చు. కాబట్టి స్టార్స్ పెట్టాలి. ఓకే ఓకే, నచ్చితే కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీకు ఇబ్బంది కలగకపోతే. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded, why am I not doing live classes is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there.
20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.